ఏంటంటే రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఉండేటువంటి ఒక ఇన్సిడెంట్. అందులో వచనం ఏంటంటే 24వ వచనం. అదేంటంటే జరిగినది నా వలననే జరిగినది అనే అంశం గురించి చూద్దాం. కొంచెం అంటే అంశము భిన్నంగా ఉంది కదా. జరిగినది నా వలన అంటే యెహోవా దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ సంఘటన ఏ విషయంలో చెప్పారో ముందు మనం చూసి తర్వాత ఈ రోజు మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మనకు తెలుసు రాజైన సొలొమోను యొక్క కుమారుడు రెహబాము సొలొమోను తర్వాత రాజ్యంలోకి వచ్చాడు, సింహాసనాన్ని అధిరోహించాడు. అప్పుడు జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఇశ్రాయేలు వారు యూదా వారు అందరూ కూడి వచ్చి ఒక మనవి చేస్తారనమాట. ఏంటి ఆ మనవి అంటే, రాజా నీ తండ్రి మా మీద మోపిన కాడి చాలా బరువుగా ఉంది, నువ్వు కొంచెం తగ్గించినట్లయితే మేము నిరంతరం నీకే సేవకులమై ఉంటాము, నిరంతరం మీకు సేవకులంగా ఉంటాము, మీ మాట చొప్పున జరిగిస్తాము అని అంటేను ఏమంటాడంటే, సరే మీరు వెళ్ళి 3 రోజుల తర్వాత రండి అని చెప్తారు. చెప్పినప్పుడు అతను మొదట ఏం చేస్తాడంటే తన తండ్రి సముఖంలో ఉండినటువంటి పెద్దలను పిలిపిస్తాడు. పిలిపించి ఇదిగో ఈ విధంగా ప్రజలు వచ్చి నన్ను అడిగారు, వారికి ఏం సమాధానం ఇవ్వాలి అంటే వాళ్ళు చాలా చక్కగా, నిజమే నీ తండ్రి మోపిన కాడి ఎంతో బరువైంది కాబట్టి నువ్వేం చేస్తావు, నేను చులకన చేస్తాను అని వాళ్ళకు జవాబు ఇవ్వమని చెప్తారు. చెప్తే ఇతడు ఏం చేస్తాడంటే రెహబాము ఆ యొక్క సలహాను నిర్లక్ష్యం చేసినట్టు వాక్యంలో ఉంది. మనకు తెలుసు సమయం కొద్దిగా ఉంది కాబట్టి చదవటానికి అనుమతించదు. కాబట్టి నిర్లక్ష్యం చేసి ఏం చేస్తారంటే తనతో పాటు పెరిగిన యవనస్తులను పిలిపిస్తాడు. పిలిపించి ఇదిగో ప్రజలు ఈ విధంగా అడిగారు, వీళ్ళకి ఏం జవాబు చెప్పాలి, 3 days తర్వాత నేను వాళ్ళని తిరిగి రమ్మన్నాను, ఏం చెప్తే బాగుంటుంది అంటే యవనస్తులు కదా, వాళ్ళకి ఏమి ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ఇలా చెప్పు, నా చిటకన వేలు నా తండ్రి నడుము కంటే పెద్దది. ఎంత భయంకరమైన ఆలోచన చూడండి. నా చిటకన వేలు నా తండ్రి నడుము కంటే పెద్దది కాబట్టి నా తండ్రి మిమ్మల్ని చుబుకులతో దండించాడు, నేను కొరడాలతో మిమ్మల్ని దండిస్తాను, మీ కాడిని ఇంకా బరువు చేస్తాను అని నెగటివ్ గా చెప్పమంటారు. అదే 3 రోజుల తర్వాత వాళ్ళు వస్తే అదే మాట చెప్పినప్పుడు ఇంకా వాళ్ళందరూ యెరోబాము సమక్షంలో దావీదు కుమారుల్లో మాకు భాగమేది, యెషై కుమారుల్లో మాకు భాగమేది అని చెప్పేసి అందరూ తిరిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన యెరోబాముని రాజుగా చేసుకున్నట్టు మనం చూస్తాం. అప్పుడు రెహబాం పారిపోవలసిన పరిస్థితి వస్తుంది. పారిపోయి గుర్రం ఎక్కి త్వరపడతాడనమాట పారిపోవడానికి. ఆ తర్వాత యెరోబామును వాళ్ళు రాజుగా చేసుకున్న తర్వాత తిరిగి రెహబాము ఇశ్రాయేలుకు వచ్చి బెన్యామీను గోత్రికులను యూదా గోత్రికులను సమకూర్చుకొని ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు వారి మీదకి యుద్ధానికి పోవటానికి బయలుదేరుతున్నప్పుడు షమయ అనే ప్రవక్త ద్వారా దేవుడు పంపిస్తాడు. అప్పుడు చెప్పబడిన మాట ఇది ఏమనంటే, జరిగినది నా వలననే జరిగినది, మీరు మీ సహోదరుల మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు లోబడి యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోతారన్నమాట. ఆ సందర్భంలో చెప్పబడిన మాట జరిగినది నా వలననే జరిగినది. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. సరే, ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం ఎలా అన్వయించుకుందామో చూద్దాం. మన జీవితంలో మన మీదికి అనేకమైన తుఫానులు మబ్బులు చెలరేగి మన మార్గం ఎంతో భయంకరంగా ఉంటుంది. కొన్నిసార్లు అరే జీవము గల దేవుని సేవిస్తున్నాం కదా, రక్షింపబడిన మనకేంటి ఈ పరిస్థితి అని మనం కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం జనరల్ గా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు జరిగిందేదో, నీకు సంభవించిందేదో నా వలననే జరిగింది అని అంటున్నాడు. మన జీవితాల్లో ఈ రోజు నిజమే, మన జీవితాల్లో తుఫానులు రావటం లేదా, మబ్బులు చెలరేగటం లేదా, భయంకరమైన మార్గం మనకు రావటం లేదు. ఎస్, మనందరం ఫేస్ చేస్తూ ఉన్నాం దీన్ని. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలా, ప్రభు మనకు గొప్ప ఆదరణను ఇస్తాడు. నా జీవితంలో కూడా నేను చాలా భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాను ఇంకా కూడా. నా హస్బెండ్ చనిపోయిన తర్వాత భయంకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. కానీ ప్రతి విషయంలో కూడా ప్రభు తన కృప చూపిస్తూ నాకు ఆదరణ ఇస్తూ ఉన్నాడు అనేక విషయాల్లో. దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రభువా ఇలా జరిగింది అని అడిగినప్పుడు జరిగినది నా వలననే జరిగినది, సంభవించినది దేవుని వలననే సంభవించినది అని చెప్తున్నాడు అనమాట. మనకు సంభవించినది అంతయు ఆయనకు తెలియనని మనం ఎరగవలెను. అవును, ఎందుకు నా జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితి, ఏం చేశాను నేను, ఎంతో భయభక్తితో ఆయనను సేవిస్తున్నాను కదా, ఆయన ఆజ్ఞలు కట్టడలన్నీ అనుసరించి జీవిస్తున్నాను, నాకు ఏంటి నాకు ఈ పరిస్థితి అంటున్నావా? ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏ తుఫాను రాదు, ఏ మబ్బులు కూడా చెలరేగు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా, అది మనం గ్రహించాల. నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును
ముట్టిన వాడని ప్రభు చెప్తున్నాడు కదా జకర్యా 2:8. అంతే, ఏది సంభవించినా ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మరి ఆయన ఆదరణ, ఆయన తోడు మనకు ఉంటుంది. ఆ విషయాన్ని చాలా మంది తెలుసుకోలేక విశ్వాసులైన బిడ్డలు కూడా ఏం చేస్తారంటే చాలా కృంగిపోతుంటారు. ఏంటి, దేవుని బిడ్డను నేను రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, ఆరాధిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఫలానా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాను, చేస్తున్నాను, కానీ ఎందుకు నా జీవితంలో అంటే ప్రభువు జరిగినది నా వలననే అంటున్నాడు. దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. ఎందుకో తెలుసా? రండి, యెషయా గ్రంథం 43:1 ఏం చెప్తుంది వాక్యం అంటే, నా దృష్టికి నీవు చాలా ప్రశస్తమైన వాడవని ప్రభు సెలవిస్తున్నాడు. అరే, నీ దృష్టికి ప్రభు నేను ప్రశస్తమైన వాడని అయినప్పుడు నాకెందుకు ఈ పరిస్థితి అంటారా? మరి గోతిలో వేయబడినప్పుడు యోసేపు ఒకవేళ అడిగితే యెహోవా దేవుడు అదే మాట చెప్పాడు, నా వలననే జరిగినది. నీవు గోతిలో గోతిలో వేయబడ్డాడు. చిన్నప్పటి నుంచి ఎంతో భయభక్తి కలిగి అన్నలు చేసే చెడుతనాన్నంతా తీసుకొని తండ్రికి చెప్తూ ఉన్నాడు. ఎంతో భక్తి కలిగి జీవించినట్టు వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఎందుకు ప్రభు గోతిలో వేయబడ్డాడు? ఆ తర్వాత చెరసాలలో, ఏం చేశానని చెరసాలలో ఏ తప్పు చేయలేదు, నా వలననే జరిగినదని ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత విషయం మనకు తెలుసు, సింహాసనం ఎక్కాడు, అది కూడా నా వలన. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సంభవించే ప్రతి విపత్కరమైన పరిస్థితిని ఆయన ద్వారానే మనకు సంభవించిందని గ్రహించి ఆయన వైపు చూసినప్పుడు తప్పక గొప్ప విడుదల నీకు నాకు కలగబోతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో గొప్పగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. శోధనలు మనలో చుట్టినప్పుడు, శత్రువు మన పైకి పొంగి పొరలి వచ్చినప్పుడు ఏమంటున్నాడు ప్రభు, ఏంటి ప్రభు ఈ శోధనలు, ఎందుకు వీళ్ళు ఈ విధంగా శత్రువులుగా మారి నా మీదకి వస్తున్నారు అన్నప్పుడు, జరిగినది నా వలననే. ఇదేం ఆశ్చర్యం, జరిగినది నా వలననే. అవును, మనం గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన పరిస్థితుల గుండా పాస్ అయిపోతూ ఉన్నాం మనము. అది ప్రభు యొక్క అనుమతి వల్లనే మనకు జరిగింది. ఏమండి, యోబుకి ఎందుకు ఆ శ్రమలు? యెహోవా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. నీతి న్యాయములు కలిగి భక్తిపరుడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. అటువంటి భక్తిపరుడు ఎవరు లేరని సాక్ష్యం ఇచ్చిన యోబు, ఎవరో ఇవ్వలేదు, మనుషులు ఇవ్వలేదు, యెహోవా దేవుడే 2 సార్లు వాక్యంలో పేర్కొనబడింది. అలాంటి యోబుకా ఇలాంటి పరిస్థితి? గర్భంలో పుట్టిన బిడ్డలందరూ ఒకే రోజు చనిపోవాలా? ఆస్తి పోతే పోయింది, బిడ్డలందరూ చనిపోయారు కదా. అదేంటి, నా వలననే జరిగినది. దేవునికి స్తుతి కలుగును గాక. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో సంభవించేవన్నీ కూడా ఆయన వలన, ఆయన బిడ్డలుగా ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో మన జీవితంలో సంభవించేవన్నీ కూడా ఆయన అనుమతి ద్వారానే సంభవిస్తున్నాయని మనం గుర్తించాలి. మన బలహీనతలో దేవుని బలము గుర్తించుటకు, మన పక్షముగా దేవుడు పోరాడి గెలుచుటను, ఆ పరిస్థితులను ఆయన అనుమతిస్తాడు కదా. వాక్యం ఎరిగిన వారమే అయినా ఒక విపత్కర పరిస్థితి రాగానే ఎంత కృంగిపోతుంటారు. విశ్వాసములో బలముగా ఉన్న వాళ్ళు ఆ విధంగా కృంగిపోరు. నేను కూడా అది అలవాటు చేసుకున్నాను. మొదట చాలా కృంగిపోయేదాన్ని, ప్రభు ఏంటి నాకు ఈ పరిస్థితి. తర్వాత అర్థమైంది, అవును ఇది ప్రభు అనుమతి వల్లనే నా జీవితంలో సంభవించింది. అది ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి తుఫాన్ అయినా కావచ్చు, అది ఆయన వలననే జరిగినదని గ్రహించిన తర్వాత ఎంతో నెమ్మది ఉంటుంది. స్తుతిలోని శక్తి అనే ఒక పుస్తకంలో ఒక ప్రవక్త, ఒక స్త్రీ రాస్తుందన్నమాట. ఆమెకు సడన్ గా ఎంతో భయభక్తి కలిగిన స్త్రీ, మరి యాక్సిడెంట్ జరిగే కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోతే ఏం చేస్తామంటే ఎంత బాధపడతాం. దేవుని స్తుతించిందట. దేవునికి స్తోత్రం. మరి యోబు కూడా అదే చేస్తాడు కదా. యెహోవా ఇచ్చను యెహోవా, ఎవరంటారండి ఆ మాట? మనం అనగలమా? మన పిల్లలకు కొంచెం సిక్ అయితే, కొంచెం అనారోగ్యం వస్తే ఎంతగా అల్లాడిపోతుంటాం కదా. అబ్బా ఏంటి అని, అసలు అన్నం కూడా తినలేం అసలు, ఒక జస్ట్ సిక్ అయితే. కానీ మరి ఎలా చెప్పగలిగాడు? బిడ్డలందరూ ఒకే రోజు చనిపోయారు, ఒకదాని వెంట ఒకటి వార్త వస్తుంది. ఇది యెహోవా ఇచ్చను యెహోవా. అదండి స్తుతిలోని శక్తి. రిలీజ్ అయిన తర్వాత ఎంత అద్భుతంగా ఆశీర్వదింపబడ్డాడో మనం అందరం ఎరిగిన వారమే. దేవునికి స్తుతి కలుగును గాక. మనుషులు నిన్ను అర్థం చేసుకోలేదని, వారు నీతో ఆలోచించలేదని, నిన్ను లెక్క చేయకుండా నిన్ను దూరంగా ఉంచారని వ్యసన పడుతున్నావా? చాలా సార్లు ఇలాంటివి మన జీవితంలో అరే వీళ్ళు ఎందుకు నన్ను దూరం చేస్తున్నారు, ఎందుకు నన్ను లెక్క చేయకుండా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే, ఇది నా వలననే జరిగినది. దేవునికి స్తుతి కలుగును గాక. పరిస్థితులకు నేను దేవుడనై ఉన్నాడు. నీవిప్పుడు పరిస్థితికి అకస్మాత్తుగా రాలేదు, కానీ నీ కొరకు దేవుడు ఉద్దేశించిన ఆ పరిస్థితి దేవుని అనుమతి వలననే వచ్చింది. గ్రహిస్తే నిజంగా మనం ఏ పరిస్థితిలోనైనా మనం కృంగిపోకుండా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా,
మరి నీ పరిస్థితులలో నీ తోటి వారును నా చిత్తమును నీ పట్ల జరిగించేటట్లు నేనే చేస్తానంటున్నారు. కొన్నిసార్లు కొందరు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, వ్యతిరేకంగా మనం వాళ్ళని ఏమి వాళ్ళకి కీడు చేసి ఉంటాం, కానీ వాళ్ళు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీ పరిస్థితులను నీ తోటి వారును నా చిత్తమును నీ పట్ల జరిగిస్తారు. నా చిత్తమును నీ పట్ల వాక్యములో నిజంగా ఎన్నో సందర్భాలలో మనం ఆ విషయాన్ని మనం చూడగలం. మరి చూడండి, అబ్రహాము జీవితంలో, దావీదు జీవితంలో గొప్ప రాజు అయి ఉండి గుట్ట మీద చెప్పులు లేకుండా తల మీద బట్ట వేసుకొని పరిగెత్తి పారిపోతున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి? నా వలననే జరిగింది. మరి ఎంత భక్తిపరుడు, ప్రార్థనాపరుడు దానియేలు సింహాల గుహలో వేయటం ఏంటి? నా వలననే జరిగినది. షడ్రకు మేషకు అబేద్నెగో ఆ విగ్రహాన్ని మొక్కకపోవడం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది కదా. మరి అలాంటప్పుడు అగ్నిగుండం ఏంటి? అది నా వలననే జరిగినది అంటున్నాడు ప్రభు. ఆ తర్వాత జరిగిన సంఘటన మనం ఎరుగుదుము. ఎంత ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఈ విధంగా మరి అనేకుల జీవితాలు, క్రొత్త నిబంధనలో కూడా పేతురుని చెరసాలలో వేశారు. అయ్యో, సువార్త ప్రకటిస్తుంటే ఏంటది? పౌలు గారిని భయంకరమైన పరిస్థితుల్లో కొట్టడము, చేయటము, ఆ తర్వాత చెరసాలలో వేయటం, భయంకరమైన పరిస్థితులు నా వలననే జరిగినవి. అదేంటి విచిత్రం? నా వలననే జరిగింది అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఆర్థిక చిక్కులలో ఉంటున్నాం కదా. నీవు ఆర్థిక చిక్కులలో, చాలా మందికి ఇది అనుభవమే, నాకు కూడా. అంటే పరిస్థితి వచ్చిందని చెప్తున్నాను, గొప్పతనం ఏం లేదు. మరి గత దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కూడా నేను ఐ యూస్ టు ఎర్న్ 1.5 lakh పర్ మంత్. కానీ కొన్నిసార్లు భయంకరమైన ఆర్థిక పరిస్థితులు చిక్కుకొని పోతాను. అనుకుంటాము, నా కలీగ్స్ అంటుంటారు, అబ్బా నువ్వు ఎంత దాచిపెడతావు, ఇంత శాలరీ కదా అంటారు. నో, నా పరిస్థితులు నాకు తెలుసు. కొన్నిసార్లు ఆర్థిక చిక్కుల్లో ఉంటాను. అప్పుడు అడుగుతున్నాడు, నీవు ఆర్థిక చిక్కుల్లో ఉన్నావా? నీ అక్కరలను తీర్చుకొనలేకున్నావా? ఇది నా వలననే జరిగినది. అదేంటి విచిత్రం? ఇంత సంపాదిస్తున్నాను కదా, నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బంది? నా వలననే జరిగినది అంటున్నాడు ప్రభు. నీ సొమ్ము సంచి నా చేతిలో ఉన్నది కనుక నీకెంత అవసరమో నేను ఎరుగుదును, కనుక అంతే ఇచ్చుకొందును. నా ఐశ్వర్యానికి హద్దు లేదు. మనం అంటే 1,00,000, 1,50,000, 2 లక్షలు, 1,50,000 సంపాదించవచ్చు. కానీ నీకెంత అవసరమో నేను ఎరుగుదును, ఎందుకంటే నీ సొమ్ము సంచి నా చేతిలో ఉన్నది కనుక నీకెంత అవసరం అంతా ఇచ్చుకుంటాను. నిజమే, ఏ పరిస్థితిలో కొన్నిసార్లు ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రభు అద్భుతమైన రీతిలో సహాయం చేసేవారుగా ఉంటున్నాడు. నా ఐశ్వర్యానికి హద్దు లేదు, అది తరగదు. మన జీతం తీసుకున్న తర్వాత, ఫస్ట్ జీతం తీసుకున్న తర్వాత 30th వరకు అలాగే ఉంటుందా? 15th మొత్తం అయిపోద్ది. కానీ అది ఎప్పుడు తరగదంట. ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యానికి హద్దు లేదు, భయపడని అవసరం లేదు, ఇది తరగదు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొకటి చూద్దాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా వలనే అంటున్నాడు. నీవు సంకట సమయంలో ఉన్నావా? ఎస్, చాలా సార్లు మనము సంకట సమయాల్లో ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు అంటున్నాడు, ఎందుకు ప్రభు నాకు ఈ సంకటం అంటే, ఇది నా వలననే జరిగినది. నేను వ్యసనాక్రాంతుని గాను, దుఃఖభాగుని గాను ఉన్నాను. భూ సంబంధమైన సుఖములను నీ యొద్ద నుండి తీసివేసి నీవు నా వైపు తిరిగి నిత్య జీవం పొందాలని కోరుచున్నాను. అందుకే నీకు ఈ సంకట పరిస్థితి. అవును, దేవునికి స్తుతి కలుగును గాక. దావీదు భక్తుడు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నేను నీ కట్టడలను అనుసరించి. ఎప్పుడు? శ్రమ కలిగిన తర్వాత. పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు మనం దేవుని మర్చిపోతాం ప్రియ దేవుని బిడ్డలారా. శ్రమ కలిగినప్పుడే, శ్రమ కలగక ముందు నీ త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ కట్టడలను అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు భక్తుడైన దావీదు. దేవునికి స్తుతి కలుగును గాక. సో సంకట సమయంలో ఉన్నావా? నా వల్లనే జరిగింది అని చెప్తున్నాడు. ఎందుకంటే భూ సంబంధమైన సుఖాలను మన యుద్ధ నుండి తీసివేసి ఆయన వైపు నిత్య జీవం పొందుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా. ఈ లోకంలో మన లైఫ్ స్పాన్ ఎంతో చిన్నది కదా. గడ్డి పువ్వు లాంటిది, నీటి ఆవిరి వంటిది. ఈ రోజు ఉంటాం, రేపు ఉంటామో లేదు తెలియదు. కానీ మనము ఇటర్నల్ లైఫ్ కొరకు మనకు దేవుడి పరిస్థితులన్నీ అనుమతిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 16లో ఈ విషయాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. నా కొరకేదో గొప్ప కార్యం చేయ కుతూహలంగా ఉన్నావా? కొన్నిసార్లు దేవుని కొరకు గొప్ప కార్యం చేయాలని చాలా తలపెడుతూ ఉంటాం కదా. నేను కూడా కోల్స్ సెంటెనియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ లో యూత్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు
3 times నన్ను దేవుడు ఎన్నుకున్నారు, నాకు ఎన్నిక చేశారు, నేను అద్భుతంగా రీతిలో వాడబడ్డాను. అది దేవుని కృప, నా గొప్పతనం ఏం లేదు. అయితే నేను స్టేట్ యూత్ కన్వెన్షన్ చేయాలని తలపెట్టాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ సంఘాలలో ఉన్న వారిని పిలిపించి చేయాలని. తర్వాత నేను చాలా భయపడ్డాను. నేను ఇంత గొప్ప కార్యం తలపెట్టాను కదా, సక్సెస్ అవుతుందా అని. నేనేం చేశానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నేను నారాయణ కాలేజ్లో ఫ్యాకల్టీగా ఉన్నాను, నీట్ ఫ్యాకల్టీగా. అప్పుడు నేను అక్కడ సిక్ రూమ్ ఉంటుందన్నమాట. లీజర్ ఉండే టైంలో ఆ వార్డెన్ దగ్గర కీస్ తీసుకొని పోయి ఆ సిక్ రూమ్ తెరిచి ఆ రూమ్ లో నేను మోకాళ్ళు ఉండి ప్రార్థించాను. ప్రభా, ఇంత గొప్ప కార్యం తలపెట్టాను కదా, స్టేట్ యూత్ కన్వెన్షన్ అంటే మాటలు కాదు, తెలంగాణ ఏపీ మొత్తము రావాలి, మరి ఎలా జరుగుతుందో ఏమో, మరి సక్సెస్ అయితేనేమో సరే, లేకుంటే అందరూ అవమానిస్తారు కదా నన్ను అని ప్రార్థించాను. అద్భుతమైన రీతిలో ఒక్కసారి కాదు ప్రియ దేవుని బిడ్డలారా, 3 సార్లు కూడా స్టేట్ యూత్ కన్వెన్షన్ నిర్వహించాం. అంటే నా గొప్పతనం ఏమి లేదు, మా యూత్ అద్భుతమైన యూత్, వాళ్ళందరము కలిసి దివ్యమైన రీతిలో జరిగించాం. అనేక ఫలాలను మేము చూసాం, అనేకులు రక్షింపబడ్డారు ఆ కన్వెన్షన్స్ ద్వారా. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు కొన్నిసార్లు మనము గొప్ప కార్యం చేయడానికి కుతూహలంగా ఉంటాం. అయితే దానికి ప్రతిగా పడక మీద పరుండి బాధపడుచున్నావు. అరే, ఇంత గొప్ప కార్యం ప్రభు కొరకు చేయాలనుకున్నాను, ఏంటి ప్రభు నన్ను అనారోగ్యంతో మొత్తాడు అని బాధపడుచున్నావా? అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఇది నా వలననే జరిగింది, నా వలననే జరిగింది. నీ పనుల తొందరలో నీకు నేర్పదలుచుకున్న లోతైన పాఠాలను ఇంతవరకు నీకు నేర్పలేదు నేను. ప్రార్థన ఆయుధమును ఉపయోగించినట్లు నా పనివారిలో కొందరిని మారుమూలలోనే దాచి ఉంచి తిని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, కొన్నిసార్లు మనము మన బలమును, మన తెలివిని ఆధారం చేసుకొని దేవుని కొరకు గొప్ప కార్యం చేయబోనుకుంటాం. కానీ దేవుడు పడగొడతాడు మనల్ని కొన్నిసార్లు. అరే, అదేంటి అంటే నా వలననే అంటున్నాడు. ఎందుకు? ప్రార్థన అనే ఆయుధముని ఉపయోగించాలి. దేవుని కొరకు ఏ కార్యం చేయాలన్నా కూడా నీ గొప్పతనం, నీ తెలివి, నీ బలగం ఎంతైనా ఉండొచ్చు, మ్యాన్ పవర్ ఎంతైనా ఉండొచ్చు, నథింగ్ డూయింగ్. ఆయన కృప ఉంటేనే నువ్వు ఏ కార్యమైనా చేయగలవు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడానికే నీకు ఈ పరిస్థితిని కల్పించాను. దేవునికి స్తుతి కలుగును గాక. మరి మన జీవితంలో సంభవించేవన్నీ మన మేలు కొరకే. చెప్పమ్మా, అవునండి, మన మేలు కొరకే. చూడండి, గోతిలో వేయబడ్డ తర్వాత, చెరసాలలో వేయబడ్డ తర్వాత సింహాసనం. దేవునికి స్తుతి కలుగును గాక. దావీదు రాజు గుట్టలెక్కి పారిపోతూ ఉన్నాడు, భయంకరమైన పరిస్థితి. తర్వాత రాజుగా అభిషేకించబడటం కదా. సింహాల గుహలో వేయబడిన తరువాత ఎంత గొప్ప ఆధిక్యత కదా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈవినింగ్ వరకు నేను వాక్యం చెప్పగలను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో సంభవించేవన్నీ మన మేలు కొరకే. గ్రహించావా? ఎస్, ఒక నిజమైన విశ్వాసివిగా నీవు నేను ఉన్నట్లయితే కృంగిపోము. ఏ పరిస్థితి వచ్చినా సరే ఇది దేవుని వలననే, ఇది ఆయన వలననే సంభవించిందని యోబులాగా మనం గ్రహించాలి, యోబులాగా గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతి పరీక్షకు ఆయన కృప మనకు సరిపోయినది. ప్రతి పరీక్షకు కూడా ఆయన కృప మనకు సరిపోతుంది. అది ఏలాంటిదైనా నీ మార్గమే నాకు శ్రేష్టం ప్రభువా. ఏ తుఫాన్ వచ్చినా నా జీవితంలో, ఏ బలమైన పరిస్థితులు నన్ను బలహీనపరిచిన, కృంగజేసినా కూడా నీకు స్తోత్రం ప్రభువా, నీ కృప నాకు చాలు. ఈ పరీక్ష నాకు వచ్చింది, ఈ అనారోగ్యం నాకు వచ్చింది, ఈ అపనింద నాకు వచ్చింది నా జీవితంలో, నీకు స్తోత్రం ప్రభువా. ఎలాంటిదైనా నీ మార్గమే నాకు శ్రేష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. మనందరి జీవితంలో కూడా భయంకరమైన పరిస్థితులను, ఒక్కొక్క రకమైన పరిస్థితుల గుండా మనము పాస్ అయిపోతూ ఉన్నాము. భయంకరమైన, అరే నాకెందుకు, నా జీవితంలో నాకెందుకు ఈ పరిస్థితి అనుకుంటున్నావా? నా ప్రభు, ఏ పరిస్థితి వచ్చినా, అది ఏలాంటిదైనా నీవు నాకున్నావు, నీ మార్గమే నాకు శ్రేష్టం, దీని నుంచి తప్పించగల సమర్థులు మీరు అని చెప్పగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఏమొచ్చిందంటే, నిన్న నైట్ నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నైట్ నేను కూర్చున్నాను వాక్యం ధ్యానించడానికి. అప్పుడు నాకు అనిపించింది, నేను అనుకున్నాను, ప్రభా, మా ఎంబీ ఫీల్డ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నీ వలననే కలిగినవా ప్రభా అని అడిగాను. నాకు జవాబేం దొరకలేదు. ఎందుకంటే భయంకరమైన పరిస్థితుల్లో మన డినామినేషన్ ఉంది ఇప్పుడు కదా. మరి చాలా భయంకరమైన రీతిలో కొట్టుకుంటున్నాం ఒకరినొకరు, భయంకరమైన పరిస్థితులలో కదా. నాయకత్వం కొరకు అనేకమైనవి సంభవిస్తున్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఏలాంటిదైనను ప్రభు చూపించే మార్గమే శ్రేష్టమైన మార్గం అని జవాబు నాకు దొరికింది. ప్రభు దీన్ని ఏ విధంగా మలుస్తాడు,
ఎవరిని నాయకులుగా ఎన్నుకుంటారు, సమర్థులైన వారిని నాయకులుగా ఎన్నుకోవాలని ప్రార్థన చేస్తాను. అనేకులు పోరాడుతున్నారు దీని కొరకు. చాలా సంతోషం. మరి మిస్టర్ గద్దర్ పాల్ గారు కూడా ఎంతో అద్భుతమైన రీతిలో దీనికోసం పోరాటం చేసి కొంతవరకు గెలుపు కూడా పొందుకున్నారు. చాలా సంతోషం. దేవునికి స్తుతి కలుగును గాక. మరి రండి, మన జీవితంలో ఏది సంభవించినా కూడా ప్రభు చెప్తున్నాడు ఇది నా వలననే జరిగింది. ఇంకా నేను త్వరగా ముగిస్తాను, టైం కూడా అయిపోతుంది. సామెతల గ్రంథం 16:9కి రండి ఒకసారి. ఏం చెప్తుందో వాక్యం? ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అవును, నేను ఎన్నో చేయాలనుకున్నాను, ఏమేమో చేయాలని ప్లాన్ చేసుకున్నాను, కానీ యెహోవా వాని నడతను స్థిరపరచును అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా వాని నడతను స్థిరపరచును. రండి, సామెతలు 16:1 ఏమంటుందంటే, హృదయాలోచనలు మనుష్యుని వశం. అవును, మన హృదయం మన ఇష్టం, ఏవైనా ఆలోచన చేస్తాం. హృదయ ఆలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఎవరి వలన? మన వల్ల కలుగుతుందండి చక్కని ప్రత్యుత్తరం ఇవ్వటం? నా చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. దేవునికి స్తుతి కలుగును గాక. రండి, సామెతలు 20:24 ఏమంటుందో చూద్దాం. ఒకని నడతలు యెహోవా వశం. మన వశం కాదండి, మన నడతలు మన వశం కాదు. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? ఏమండి, రేపేం జరుగుతుందో నువ్వు చెప్పగలవా? నీ జీవితంలో నేను చెప్పగలనా? ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేమండి. అవి యెహోవా వశం. అందుకే మనం ఏది చేసినా కూడా, దేవా నీ చిత్తం ప్రభా, నీ చిత్తం అయితే ఇది జరిగించు, నేను చేయాలనుకున్నాను అని ప్రభువును మనం వేడుకునవలసిన వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్ట తెలుసుకుంటాడు? ఈ రోజు నా జీవితంలో ఏమి సంభవింపనైనదో చెప్పగలరండి? ఎంత జ్ఞానవంతులైనా, ఎంత ధనవంతులైనా, ఐశ్వర్యవంతులైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. దేవునికి స్తోత్రం. చివరికి వస్తున్నాను. తర్వాత ఇర్మియా గ్రంథకర్త మన సహాయానికి వస్తున్నాడండి. 10వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు, నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదు. మనం అనుకుంటాం, మనం నా జీవితం, నా తలంపులు, నేను చేయాలనుకున్న మార్గం, లేదు నేను వెళ్ళాలనుకున్న మార్గం నా వశంలో ఉంది అనుకుంటాం. కాదంట, వాక్యం చెప్తా ఉంది చూడండి. నరుల వశములో లేదు, మనుష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశం. మరి ఎవరి వశంలో ఉందండి? యెహోవా దేవుని వశములో, ప్రభు వశములో. కనుక జాగ్రత్త పడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదే కాలమున మనం వాక్యం హెచ్చరించింది, మన జీవితంలో ఏది సంభవించినా కూడా దేవుడు అంటున్నాడు, ఇది నా వలననే జరిగినది, నా వలననే జరిగినది. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం, అక్కడ చెప్పబడిన షెమయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఇది. జరిగినదేదో నా వలననే జరిగింది. మన అందరి జీవితాల్లో జరగబోతున్నవన్నీ కూడా ఆయన వలనే జరుగుతున్నాయి అనే విషయాన్ని గ్రహిస్తే, ఏ తుఫాన్ వచ్చినా కూడా, ఏ అనారోగ్యం వచ్చినా కూడా, ఎలాంటి నిందలు మన జీవితంలో మనకు వచ్చినా కూడా ధైర్యంగా ఉంటాం, వాటిని ఎదుర్కొంటాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.